నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన ప్రభాత కమలంలో మనం వినబోతున్న కథ మాచవోలు శ్రీధరరావు గారు రాసిన 6వ తంత్రం. ఇది అర్చన ఫైన్ ఆర్ట్స్ శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ సొసైటీ ఉమాభారతి గారి ఆధ్వర్యంలో 2019లో నిర్వహించిన కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నిక కాబడింది. ఇది శ్రీమతి జ్యోతి వలభోజు గారి సంపాదకత్వంలో వెబ్ మాస్ పత్రిక మాలికలో జూలై 2019 స్పెషల్ సంచికలో ప్రచురించబడింది. మాచవోలు శ్రీధరరావు గారు పద్య కవులు. వీరు మన ప్రభాత కమలం సాహితీమాలకు చిరపరిచితులే. వారి రచనలు సాహచర్యం అనే కథను మరియు పిల్లల కోసం ప్రత్యేకంగా వ్రాసిన శ్రీధర రామాయణం రెండును మనం ఇదివరకే మన ఛానల్స్లో ప్రసారం చేశాము. ఆ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, తప్పక చూడండి. అదొక పసి కోడెదూడ గ్రామంలోని తన కోడెల బృందం నుండి తప్పించుకొని దూరంగా గల అడవిలోకి చేరుకుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన గాలివాన వేగానికి ఆగలేక దూరంగా గల చెట్ల కొమ్మలపై పడడంతో శరీరానికి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. గాలివాన తగ్గిన తరువాత చూస్తే పశువుల కాపరి కనిపించలేదు. తన వారెవరూ కనిపించలేదు. ఎటు పోవాలో పాలుపోక అడవి అంతా తిరిగింది. తిరిగి అలసిపోయి అలాగే పడి నిద్రపోయింది. సూర్యకిరణాల తాకిడితో మరునాడు లేచి అటు ఇటు చూచేసరికి చిన్న చిన్న జంతువులు కొన్ని పచ్చిక మేస్తూ ఉండడంతో ఆకలేసి తను పచ్చిక మేయసాగింది. అంత రుచిగల పచ్చికను ఇదివరకెన్నడూ మేసి ఎరగదు. అలాగే దగ్గరలోని నీటి గుంటలోని నీరు త్రాగి మళ్ళీ తిరుగనారంభించింది. ఇలా రోజులు పక్షాలు మాసాలు ఋతువులు సంవత్సరాలుగాను గడువసాగాయి. దూడ బలిష్టంగా తయారైంది. అసలే కోడి దూడ. పనేమీ లేదు. తినడం, తిరగడం, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, గంగా జలాల వంటి పానీయం, చల్లని నీడల విశ్రాంతి, ఇంకేం కావాలి? ఇలాగే తిరుగుతూ ఒకరోజు అడవిలోని ఒక పెద్ద మైదానానికి చేరుకుంది. అక్కడి సెలయేటిలోని నీటిని త్రాగి ప్రక్కనే గల చెట్టు క్రింద సేద తీరి గర్వాతిరేకంతో పెద్దగా ఒక రంకె వేసింది. అంతే. దగ్గరలోని కొండను ఢీకొన్న ఆ శబ్ద తరంగాల సమూహం మరొక పెద్ద రంకెగా ప్రతిధ్వనించింది. నన్నెదిరించే వాళ్ళెవరిని అనుకున్నదేమో ఈసారి శబ్దాన్ని మరింతగా పెంచింది. సమాధానం కూడా అదే స్థాయిలో రావడంతో కోపాతిశయంతో చెలరేగి కొమ్ములతో నేలను త్రవ్వసాగింది. బాగా అలసిపోయే వరకు త్రవ్వి ఆ మట్టి ప్రక్కగా కాసేపు కూలబడింది. తను త్రవ్విన ప్రదేశంలో ఏర్పడిన గుంతలో జల ఊరడం గమనించి సంతోషంగా ఆ నీటిని త్రాగింది. కానీ ఇంతలో తాను త్రవ్విపోసిన మట్టి ఒక పెద్ద దిబ్బగా తయారై అక్కడ ఉండడాన్ని చూచి ఇంతకు ముందు తనకు వ్యతిరేకంగా రంకె వేసింది ఈ కొండేనని ఇప్పుడు సమీపంలోకి వచ్చేసిందే. దీనికింత పొగరా, దేని పని పడతాననుకుంటూ తన వాడి అయిన కొమ్ములతో ఆ మట్టి కొండను ఢీ కొనసాగింది. కుమ్మి ఆ మొత్తం మట్టిని పెళ్లగించి పక్కనే గల తను తీసిన గోతిలోనికి తోడివేసింది. కొండను పూర్తిగా నిర్మూలిస్తే కానీ దానికి ప్రశాంతత సమకూరలేదు. ఇదేనయ్యా నేను చెప్తానన్న కథ అంటూ ముగించాడు చిన్ననాటి మిత్రుడు కృష్ణమూర్తి. అదేమిటి, నేనేదో నీ దగ్గర ఒక మంచి ప్లాట్ తీసుకొని చక్కగా కథనాలు కొన్ని కథల పోటీకి పంపుదామనుకుంటుంటే 4 మాటలు చెప్పేసి ఇదే కథ అంటే ఎలా, ఇప్పుడేం చేయమంటావు అన్నాను. చెబుతానన్నాను, చెప్పాను. ఇంతకు మించి నాకు తెలియదు. ఇక నీ ఇష్టం అన్నాడు మూర్తి. పైగా ఈ కథ నీకు ఇచ్చేశాను, నీ ఇష్టం వచ్చినట్లు వాడుకో అంటాడే తప్ప అంతకు మించి చెప్పడాయే. సరే, నేనే ఎలాగో పూర్తి చేసి నీకు వినిపిస్తానులే అంటూ వచ్చేశాను. నిన్న సాయంత్రం కృష్ణమూర్తికి మాట ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కథ పని చూడడం కుదరలేదు. మళ్ళీ సాయంత్రం అదే టైం కావస్తున్నదని అనుకుంటూ టేబుల్ ముందు కూర్చున్నాను. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించడం ఆరంభించాను. 8 మంది హేమీలైన పృచ్ఛకుల మధ్యన నుదుటి మీద విజయ తిలకంతో వెలిగిపోతూ
దర్పాన్ని ప్రదర్శిస్తున్న అష్టావధాని నా కళ్ళ ముందు కనిపించాడు. అంతే, సమస్యాపూరణలోకి దిగిపోయాను. సమస్యల వెనకాలే సమాధానాలు ఉంటాయి. సమస్యల్లోనే మరికొన్నిటికి సమాధానాలు దొరుకుతాయి. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. పుట్టించిన వాడే గట్టెక్కిస్తాడు. పరిష్కార అన్వేషణ సమయంలో మామూలుగా స్ఫురించే ఈ అంశాలన్నీ నా మదిలో మెదలసాగాయి. ఎప్పుడో చిన్నతనంలో నేర్చుకున్న స్టాటిస్టికల్ మ్యాథమెటిక్స్లోని ఎక్స్ట్రాపులేషన్, ఇంటర్పులేషన్ అనే 2 అంశాల వైపుగా బుర్ర వెళ్ళింది. ఏవో కొన్ని బిందువులు దొరికాయంటే వాటిని లోపలి వైపుగా పొడిగించుకొని వెళితే దాన్ని ఇంటర్పులేషన్ అని, వెలుపలి వైపుకు పొడిగించుకొని వెళితే ఎక్స్ట్రాపులేషన్ అని, లెక్కలను కూడా పూర్వాపరాలలోనికి పొడిగించుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చంటుంది ఆ గణితం. జీవితాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఆ లెక్కలలోని సారాంశాన్ని వాడుకున్నట్లుగానే కథ మీదికి దృష్టి సారించాలనుకున్నాను. తల్లులారా, ఎలాగైనా నా చేత ఒక విజయవంతమైన కథను రాయించండంటూ జయమ్మకు, సరస్వతమ్మకు విజయం కోసం, మంచి వాక్కు కోసం చెరొక నమస్కార బాణాన్ని విడిచి ఆలోచనల్లోకి వెళ్ళిపోయాను. విచిత్రంగా 5 నిమిషాల్లో నా మస్తిష్కంలో కృష్ణమూర్తి కథకు కొనసాగింపుగా ఒక చిన్న ఊహ మెరిసింది. మరి ఆలస్యం చేయకుండా కాగితం, కలం తీసుకొని కథలోకి వచ్చేశాను. అయితే ఆ కోడె కొండగా భావించిన మట్టి దిబ్బను పెకలించి ఆ మట్టిని తిరిగి గుంతలోకి తోసేయడానికి గల కారణాన్ని కృష్ణమూర్తి చెప్పినట్లుగా కాక నేను వేరుగా ఊహించాను. ఆ కోడె బుర్రలో కొత్త ఆలోచన ఒకటి పుట్టడమే అలా చేయడానికి కారణమన్నది నా ఊహ. తాను త్రవ్విన గోతి వేరెవరికో ఎందుకు ఉపయోగపడాలా అని అనుకున్నట్లుంది. అంతేకాదు, గుట్ట చిన్నదే అయినా ఒక పెద్ద కొండను ఎదుర్కొనే రీతిలోనే దాన్ని ఢీకొనాలని భావించింది. అందుకే గుట్టను కొమ్ములతో కుమ్మి కుమ్మి మొత్తం మట్టిని మరలా ఆ గోతిలోనికి వేయసాగింది. తన మందను వీడి అడవిలోకి వచ్చానన్న దిగులు, బాధ లాంటివి పూర్తిగా తగ్గిపోయాయి. ఈ అడవి నాదే అన్న ఆలోచనలకు అంకురార్పణ కూడా ఇప్పుడిప్పుడే జరిగినట్లుంది. అందుకేనేమో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ త్రవ్వడం, పూడ్చివేయటం ఎక్కువైంది. అంతేకాదు, వేరే చిన్న జంతువులపై అజమాయిషీ చేస్తూ ఉండడం, వాటిల్లో తగవులాటలను ఉంటే తీరుస్తూ ఉండడం, లేకపోతే కల్పించడం వంటి లక్షణాలను వంట పట్టించుకుంది. అడవిలో విచ్చలవిడిగా తిరుగుతూ, దొరికింది తింటూ, దొరకనిది దొరకపుచ్చుకుంటూ, వికృత క్రీడలాడుతూ అడవి జీవనానికి బాగా అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఎద్దుగా ఎదిగిన ఈ కోడె తాను వీడి వచ్చిన పల్లెకు తీసుకెళ్లినా వెళ్లే స్థితిలో లేదు. వయసులో ఉన్న బలిష్టమైన గిత్తగా తయారైంది. తనలాగే తప్పిపోయి అడవిలోకి వచ్చి చేరిన మరొక ఆవుతో పరిచయం పెంచుకొని సంసారం చేయసాగింది. కాలచక్రంలో ఈ రెంటికి మరి 2 కోడెదూడలు పుట్టడం, అవి పెరిగి పెద్దవడం అలా అలా జరిగిపోయింది. ఇక ఈ ఎద్దులన్నీ కలిసి అడవిని దున్నివేయ మొదలుపెట్టాయి. చిన్న చిన్న జంతువులను అదిలించి వాటి ఆహారానికి అడ్డు తగలడం, వాటిని దూరంగా తరమడం వంటి పనులు చేస్తూ ఉండటంతో కొమ్ముల వలె అహంకారము పెరిగింది. ఈ అడవికి తామే సొంతదారులమని చెప్పకనే చెప్పసాగాయి. తమ జాతీయులపై అంటే ఆవులు, ఎద్దులపై ఆత్మీయతను, వేరే జంతువులపై ఆధిక్యతను ప్రదర్శించడాన్ని అలవర్చుకున్నాయి. వీటిని కలుపుకోవటం, వాటికి వ్యతిరేకంగా సమూహాలను కూడగట్టడం బాగా నేర్చుకున్నాయి. పెద్ద జంతువుల్ని సైతం చికాకులకు గురి చేయనారంభించాయి. సింహాన్నైనా దెబ్బతీయగలిగిన కరటక దమనకులను మనం ఎరగంది కాదు కదా. వేట కోసం, స్వార్థం కోసం, వ్యాపారం కోసం దుష్ట మానవుడు చట్టాలను వెక్కిరిస్తూ పరిసరాల పరిరక్షణను తుంగలో తొక్కివేయడం, అడవిలోని చెట్లను కొట్టివేయడం లాంటి పనులకు పూనుకున్నాడు. నీరు, నీడ అనూహ్యంగా తగ్గిపోయాయి. తమ సామ్రాజ్యానికి గండిపడే రోజులొస్తున్నాయని కూడా గ్రహించిందా ఎద్దు కుటుంబం. అయినా ఈ ముప్పు వల్ల క్రూర జంతువులకే కదా నష్టం. వాటిలో కొన్నింటిని చంపివేస్తారు, మరికొన్నింటిని జూలకు తరలిస్తారు. మనకేమిటి? మనమైతే ఎలాంటి తత్వాన్ని కలిగి ఉన్నా, ఎలాంటి పనులు చేసినా ప్రజల దృష్టిలో ఎప్పటికీ సాధు జంతువులమే. ఇది అడవిగానే ఉన్నా
ఊరుగా మారినా మనకేమి? అవసరాన్ని బట్టి ఇటు అడవిలోనైనా కొనసాగవచ్చు, కాదంటే తిరిగి జనజీవనంలోకైనా వెళ్ళిపోగల అవకాశం మనకుంది. ఈ అవకాశవాదమే మన ప్రధాన ఆయుధం అన్న ధీమాతో అడవిలో విచ్చలవిడిగా సంచరించసాగాయి. ఏ గాలికా గొడుగు, ఎవరింట వారి కండువా వంటి పాఠాలెన్నో వంటబట్టాయి. ఎక్కడో పల్లెలో షావుకారు మందలో తల్లిదండ్రుల బంధుమిత్రుల చాటు ముద్దుబిడ్డగా తిరుగాడిన కోడెదూడ నేడిలా అయింది. అంతా కాలమహిమ. నాడు పంచతంత్ర కర్త విష్ణుశర్మ గారు ప్రవచింపని, బహుశా కాంచని 6వ తంత్రాన్ని నేర్వడం వల్లనే ఈ కోడె ఇంతలా ఎదిగిందనడంలో సందేహం లేదు అనుకుంటూ కథ పూర్తి చేసి మా ఆవిడ తెచ్చిచ్చిన అల్లం టీ పట్టించేసి, ఇదిగో ఒక్కసారి కథ వినిపోదు గాని రా అని పిలిచినా నాకు వేరే పనుంది, ఇప్పుడు కాదు తర్వాత అంటూ ఆమె లోనికి వెళ్ళడం, మిత్రుడు కృష్ణమూర్తి కడపట్లో ఎదురవ్వడం ఒకేసారి జరిగాయి. నీ కోసమే ఎదురు చూస్తున్నానంటూ ఆయన్ని లోనికి ఆహ్వానిస్తూనే, హలో, మూర్తిగారు వచ్చారు, ఒక్క టీ పట్టుకురావా అంటూ కిచెన్ వైపు తిరిగి నా శ్రీమతికి వినిపించేటట్లుగా కాస్త పెద్దగానే చెప్పాను. మూర్తిగారు నవ్వుతుంటే, అదేమిటి, మేమిద్దరం ఒకరినొకరు హల్లో అని పిలుచుకోవడం నీకు తెలియంది కాదుగా, నవ్వుతున్నావేంటి అన్నాను. అది కాదు, మూర్తిగారు వచ్చారు, ఒక టీ పట్రామ్మా అని అదేదో ఒక యాడ్ ఉంది కదా, అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది అన్నాడు మూర్తి. మాటల్లోనే ఆవిడ 2 కప్పులతో వచ్చేసింది. ఇప్పుడే కదా ఇచ్చావు అంటే, పర్వాలేదులేండి, ఈ కొంచెంగానే ఉన్న కప్పు మీకు ఇస్తున్నాను అంటూ ఇద్దరికీ ఇచ్చేసి తను లోనికి వెళ్ళింది. కథను ఎలా పూర్తి చేశావో తెలుసుకుందామన్న ఆతృత పట్టలేక వచ్చేశాను, ఏది చూద్దాం అంటూ టీ త్రాగేసినంత ఉత్సాహంగా కథ తీసుకొని చదవడం పూర్తి చేశాడు మూర్తి. చాలా బాగా చెప్పావు అంటున్నప్పుడు ఆయన గొంతుకలోనూ ముఖ కవళికల్లోనూ ఆవేశం పాలు కాస్త ఎక్కువగానే కనిపించింది. హృదయాంతరాళాల్లో మరుగుతున్న ఆవేదనకు ఆయన మాటల రూపాన్ని ఇవ్వసాగాడు. దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి దాదాపు 10-15 ఏళ్ళు అయి ఉంటుంది. అంటే దేశమాత స్వేచ్ఛ కోసం మహానుభావులు పడిన కష్టాలను, వారి త్యాగనిరతి అప్పటికింకా సామాన్య జనుల గుండెల్లో కదలాడుతూనే ఉన్న రోజులవి. 2 శతాబ్దాలుగా పూర్తిగా పరదేశీయులచే దోచివేయబడి బానిసత్వంలో మ్రగ్గిన మన దేశాన్ని తిరిగి ఎప్పుడెప్పుడు స్వర్ణ భారతంగా తయారు చేసుకుందామా అని దేశ ప్రజ ఉవ్విళ్ళూరుతుండిన శుభ ఘడియలవి. దేశభక్తి గంగోదకంలాగా జనవాహినిలో మిళితమై ప్రవహిస్తున్న రోజులవి. ఎక్కడో పుట్టి పల్లెల్లో వ్యవసాయం, పట్టణాల్లో వ్యాపారమో ఉద్యోగమో చేసుకుంటూ ప్రజాసేవ చేద్దామనే ఒక మంచి ఆలోచనతో ఔత్సాహికులు కొందరు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాట వాస్తవమే. అయితే అందులోకి వచ్చిన తరువాత కాలక్రమేణా వారి ఆలోచన సరళిలోనూ బుద్ధులలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ధనం, అధికారాల పట్ల వ్యామోహం పెరుగసాగింది. తదనుగుణంగా నీతి తప్పడం, మాట తప్పడం, అక్రమ ధనార్జన ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి వచ్చాయి. ధనం వెనుకే బలము, అహము కలిసి నడుస్తుంటాయంటారు కదా. అహమనే అగ్నికి కులమనే ఆజ్యం తోడయ్యింది. మతం, భాష, ప్రాంతం ఇవన్నీ చిదుగుల్లాగా సాయపడ్డాయి. ఇక సామాన్య జనం ఈ దావానలంలో పడే శలభాలుగా మారిపోయారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఓటు వేసే అధికారమే ప్రజలది, వేసిన ఓటును వెనక్కి తీసుకునే హక్కు అయితే లేదు. ఒక్కసారి గెలిస్తే చాలు, ఆ నేతలదే ఇక రాజ్యం. అభివృద్ధి కోసం ఎవరి అభివృద్ధి మరి, ఎంచక్కా పార్టీలు ఎన్నైనా మారవచ్చు. ధనం, బలం, అధికారం, వారసత్వ అధికారాలను సంపాదించి పెట్టేది రాజకీయమే. ప్రజలను కులాలు, వర్గాలు, ప్రాంతాలుగా విడగొట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కొందరు ఆడుతున్న క్రీడే రాజకీయం. ఈ క్రీడను వృత్తిగా చేసుకుని విజేతలుగా నిలుస్తున్న నేతలు మీకు హ్యాట్స్ ఆఫ్. ఆవేశంతో ఊగిపోతున్న మిత్రునికి అడ్డు తగిలాను. చెప్పేది నిజమే అయినా ప్రజలను మరీ తక్కువగా అంచనా వేయవద్దు. వారు ఈ క్రీడను ఆడే ఆటగాళ్లు కాకపోయినా అనునిత్యం ఏం జరుగుతున్నదనేది టీవీలు, ఇతర మీడియాల ద్వారా తిలకిస్తూనే ఉన్నారు. అంతేకాదు,
అబద్ధ ప్రచారాలను, మోసపూరిత చర్యలను కూడా ఇట్టే పసిగట్టగలరు. అందరినీ సరిగ్గానే అంచనా వేయగలరు. ఎవరికి ఓటెయ్యాలో ఎవరికి వెయ్యకూడదో తెలుసుకోలేనంత అమాయకులైతే కాదు. ఇంతకాలంగా నేతల మాటలను, చేతలను, నటనను, వాస్తవాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు. చూడండి, స్టేడియంలో ఆడేవాళ్ళు 22 మంది అయినా ప్రత్యక్ష ప్రేక్షకులు వేలల్లోనూ, పరోక్ష ప్రేక్షకులు కోట్లలోనూ ఉంటారు. ఈ చూచేవాళ్ళు ఆడకపోయినా ఆట ఎలా ఆడాలో తెలిసిన వాళ్లే, అంతకుమించి మంచి విశ్లేషకులు కూడా అన్న విషయాలను మరవకండి. ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు మన వాళ్ళందరూ. వ్రేలి పదను చూపడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాను. అంతేనంటావా? కొంచెం అనుమానంగాను మరికొంచెం ఆశావహంగాను అడిగాడు మూర్తి. నిస్సందేహంగా అంతే. ఆనాడు మందలో నుంచి తప్పిపోయిన ఆ పసి కోడెదూడ నేడెలా తయారైందో ఇది అంతే. ఇదే రాజకీయపు మహత్తు అంటే. అయితే ఆ ఎద్దు కుటుంబపు ఆధిక్యత, ఆగడాలు అలాగే కొనసాగుతూనే ఉంటాయంటావా? మళ్ళీ అందుకున్నాడు మూర్తి. అని నేనన్నానా? ఇంత విషయం విడమర్చి చెప్పాక కూడా ఇంకా ఎందుకు ఈ అనుమానం? అక్కడి కోడెదూడకైనా కాలం గడిచిన కొద్దీ రాజకీయం అనేది అబ్బింది. ఇదే సమయంలో సామాన్యులు సైతం ఈ క్రీడను అర్థం చేసుకుంటున్నట్లే ఆ ఎద్దు కుటుంబపు ప్రవర్తన అర్థం చేసుకుని అడవిలోని మిగిలిన జంతుజాలం కూడా అప్రమత్తమవుతాయి. అయితే కొంచెం వెనక్క ముందో కావచ్చేమో కానీ న్యూటన్ 3వ సూత్రం గతి తప్పే అవకాశమే లేదు. అంతెందుకు, ఇప్పుడు ఈ ఎద్దు కుటుంబం తిరిగి గ్రామానికి వెళ్ళినా అవి ఆశించేటట్లు పరిస్థితులు అక్కడ సుముఖంగా ఉండవు. ఎందుకంటే ఆద్యంతం ఎత్తులు, పై ఎత్తులతో కూడుకున్న రాజకీయం అనబడే ఈ 6వ తంత్రం అన్ని చోట్లకు విస్తరించింది. అందరూ కొద్దో గొప్పో నేర్చుకునే ఉంటారు. కొందరికి వృత్తి కావచ్చు, మరికొందరికి ఆత్మరక్షణార్థం కావచ్చు, అంతే తేడా. ఇప్పుడు కృష్ణమూర్తి ముఖంలో ప్రశాంతత కనిపించింది. అయితే నీ కథకిక తిరుగులేదు. చక్కగా ఆలోచించావు, ఆలోచింపచేశావు. మంచి కథ వ్రాసినందుకు శుభాకాంక్షలు అన్నాడు మూర్తి. అయ్యా, మీరు చెప్పిన 4 మంచి మాటలకు అటూ ఇటూ అల్లికల జోడించి చేసింది నాదెట్లవుతుంది అన్నాను నేను. నీదని నేను, నాదని నువ్వు అనుకుంటూ వాదించుకునే కంటే ఇద్దరం ఏకాభిప్రాయానికి వద్దాం అంటూనే అసలిది నీది నాది మాత్రమే కాదు, 130 కోట్ల భారతీయులది. ఇప్పుడేమంటావు అన్నాడు మూర్తి. అవును, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అందుకే ఈ కథ 130 కోట్ల భారతీయులకు అంకితం అన్నాను. ఇద్దరం సంతృప్తిగా చేతులు కలిపాం. భారత్ మాతాకి జై. కథను విన్నారు కదా. ఒక తప్పిపోయిన కోడెదూడ కథతో నేటి రాజకీయం అనే 6వ తంత్రం ఎలా రాజ్యమేలుతోందో చక్కటి కథ ద్వారా వివరించారు. ఈ కథ విన్నాక మీ అభిప్రాయాలను కూడా మా కామెంట్ బాక్స్లో పంచుకుంటారని ఆశిస్తూ వచ్చే వారం మరో కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.